రైతులను లక్షాధికారులను చేరున్న కేంద్రం కొత్త పథకం. పీఎం కిసాన్‌తో పాటుగా ఎకరానికి 4,000 రూపాయలను కేంద్రం ఈ పథకం ద్వారా అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఈ పథకం కోసం బడ్జెట్‌లో ఏకంగా 2,814 కోట్లను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించినందుకు గాను బోనస్ కింద క్వింటాకు 500 రూపాయలు మరియు రాష్ట్రాలు రైతుల పెట్టుబడి కోసం ఉపయోగిస్తున్నటువంటి రైతు భరోసా. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ ద్వారా ఈ సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తుంది. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే అమలు చేసింది. ఈ పథకంలో భాగంగా ఎవరైతే సహజ వ్యవసాయం చేస్తూ ఉంటారో, అంటే మీ యొక్క పంటకి ఎలాంటి కెమికల్స్ వాడకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటటువంటి ఈ సహజ ఎరువులని వాడి పంటను పండిస్తారో వారికి అయితే ఎకరానికి 4,000 రూపాయలను అయితే అందిస్తుంది. ఈ పథకం ద్వారా రైతును సహజ వ్యవసాయం వైపు మళ్లించడమే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం పేరు వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతుకు దిగుబడికి సంబంధించి చిట్కాలు అందించడంతో పాటు ఎవరైతే ప్రకృతి సిద్ధమైన ఎరువుల గురించి అవగాహన లేదో వారికి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల ద్వారా శిక్షణ అయితే ఇస్తారు. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ప్రతి రైతుకు 5,000 రూపాయలను నెల నెల అందించడం జరుగుతుంది. ఈ పథకం అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 2,485 కోట్లను అయితే విడుదల చేసింది. దీనిలో కేంద్రం వాటాగా 1,500 కోట్లు, రాష్ట్రం వాటాగా 890 కోట్లను అయితే కేంద్రం విడుదల చేసింది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పథకం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, సబ్సిడీ ఏమైనా ఉంటుందా అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్స్, జాబ్స్ మరియు హెల్త్కు సంబంధించి న్యూస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్ మరియు స్కీమ్స్ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఈ రసాయనాల ద్వారా అవుతున్న పెట్టుబడిని తగ్గించి వారిని అధిక లాభాల వైపు మళ్లించడం కోసం నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 7.50 లక్షల హెక్టార్లలో ఈ పథకాన్ని అయితే నిర్మించనుంది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతుకు సంబంధించి బయో ఇన్పుట్ల ద్వారా మెటీరియల్ అయితే అందించనుంది. దీని ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ రసాయనాలు స్ప్రే చేయడం వల్ల రైతులకు వస్తున్నటువంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ పథకం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పంజాబ్ లో అధిక రసాయనాలు వాడి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్ ను తగ్గించుకోవడం కోసం పంజాబ్ నుంచి ప్రతి సంవత్సరం ఒక ట్రైన్ అయితే నడుస్తుంది. కొన్ని లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆరోగ్యంగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతుల కోసం 7.50 లక్షల హెక్టార్ల భూమిలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, 1 కోటి మంది రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుని నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకం అమలు కోసం ఏకంగా 2,481 కోట్లను 2024-25 బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని నవంబర్ 25, 2024న ప్రారంభించింది కేంద్రం. దీనిని ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ రూపొందించింది. ఈ మిషన్ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద నడుస్తుంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 1,584 కోట్లు విరాళంగా ఇస్తుండగా రాష్ట్రాలు 897 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని రాబోయే 2 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది. ఈ పథకం మొదటి సంవత్సరం 100 కోట్లు కేటాయిస్తే రెండవ సంవత్సరం మాత్రం ఒకేసారి 616 కోట్ల రూపాయలను కేటాయించింది. మొదటగా ఈ పథకాన్ని 2 సంవత్సరాల వరకే ఉంచాలి అని అనుకుంది. కానీ ఈ పథకానికి ఎప్పుడైతే ఆదరణ పెరుగుతుందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మోతాదులో అయితే బడ్జెట్ విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం చూస్తే వ్యవసాయ ఖర్చు రైతుల రసాయన ఎరువులపై ఆధారపడడాన్ని తగ్గించి
జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు సహజ వ్యవసాయ ఉత్పత్తి, వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే రైతు కుటుంబాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించగలిగేలా సహజ స్థిరమైన వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రోత్సహించడం ఈ మిషన్ కింద ప్రభుత్వం 10,000 బయో ఇన్పుట్ల వనరుల కేంద్రాలను ప్రారంభించనుంది. భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రసాయన రహిత సేద్యాన్ని ప్రోత్సహించడం, మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ప్రాధాన్యాన్ని ఇందులో పెంచనున్నారు. అలాగే రైతులకు వాటి యొక్క ప్రాధాన్యాన్ని గురించి తెలియజేయనున్నారు. పంట పొలంలో బయో ఇన్పుట్ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును చాలా మేరకు తగ్గించడం, నేల కార్బన్ కంటెంట్, నీటి వినియోగ సామర్థ్యం, రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయానికి సాధారణ ధృవీకరణ, మార్కెట్ సౌకర్యం, జాతీయ బ్రాండ్ తదితర వసతులను అయితే కేంద్రం కల్పించనున్నారు. సహజ వ్యవసాయం ఇప్పటికే ఆచరణలో ఉన్న ప్రదేశాల్లో ఈ మిషన్ నిర్వహించనున్నారు. దీనికోసం గ్రామ పంచాయతీలను 15,000 క్లస్టర్ గా అయితే విభజించారు. అందులో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల రైతులు ప్రారంభంలో దీని నుండి ప్రయోజనం పొందుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పథకం అమలుకు అధికారులు ప్రణాళిక ఇప్పటికే రూపొందించారు. జిల్లాల వారీగా క్లస్టర్ ను కూడా ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారీగా 2 నుంచి 3 గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో సుమారుగా 125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. వీరికి శిక్షణ ఎలా ఉంటుంది? జిల్లాల వారీగా పరిశోధన సెంటర్ ను కేంద్రంగా గుర్తించి అక్కడి సైంటిస్టులతో స్థానిక రైతులకు శిక్షణ ఇప్పించనున్నారు. రైతులకు సాయంగా ఉండేందుకు వారి నుంచి క్లస్టర్ కు 2 రైతులను సెలెక్ట్ చేస్తారు. వీరిని కృషి సఖీలు లేదా క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అని పిలుస్తూ ఉంటారు. వీరికి నెలకు 5,000 వేతనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనీ ఒకరు ఉంటారు. ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులను ఎంపిక చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో తొలి ఏడాది దాదాపు 9,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టి విజయం సాధించారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు అవసరమైన బయో ఎరువులు, జీవ రసాయనాలు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఒక్కో క్లస్టర్ కు 3 చొప్పున బయో కేంద్రాలను అధికారిక యాంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కేంద్రానికి ₹1,00,000 ప్రభుత్వం అందించనుంది. వీటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకునేలా తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఉమ్మడి జిల్లాలో 49 కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. దీంతో రసాయనాల వాడకం తగ్గి భూసారం ఆరోగ్యకరమైన రీతిలో ఉంటుంది. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పథకం కింద వచ్చే సబ్సిడీని ఒకసారి చూస్తే, ఈ పథకంలో మీరు సేంద్రియ వ్యవసాయం కోసం తీసుకునేటటువంటి బయో ఇన్పుట్లకు అన్నింటికి సంవత్సరానికి ఎకరానికి 4,000 రూపంలో అయితే మీకు సబ్సిడీ అనేది వస్తుంది. ఈ సబ్సిడీ మొత్తం నేరుగా మీ అకౌంట్ లోనే పడుతుంది. ఎలాంటి థర్డ్ పర్సన్ అవసరం లేకుండా మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఖాతా నంబర్ అయితే ఇస్తారో, అంటే ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ లోకే 4,000 రూపాయలు ఒక ఎకరానికి ఏడాది చొప్పున ఒక ఎకరానికి మీ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. ఈ సబ్సిడీ అనేది కేవలం మీరు బయో ఎరువులు తీసుకున్నప్పుడు మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. లేదా మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ సహకార సంఘంగా మారి, లేదంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గా అంటే మహిళా సంఘం గ్రూప్ గా గాని మారి ఒక ఆర్గనైజేషన్ నిర్మించి మీరు మీ బ్రాండ్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీకు ఈ సబ్సిడీ అనేది అందుతుంది. ఈ పథకానికి అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్స్ తీసుకుంటారు. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఈ పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవడానికి జిల్లా పరిషత్ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్ అధికారి దగ్గర దరఖాస్తుదారుడు వివరాలను మరియు ప్రాజెక్ట్ ప్రణాళికను అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఎన్ని ఎకరాలలో ఈ సేంద్రియ వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వార్షిక ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్రం నుండి నిధులు ఆమోదించబడతాయి. మీరు కరెక్ట్ గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అని చెప్పేసి మీకు అధికారులకు క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వచ్చే నిధులు అయితే మీకు రావడం జరుగుతుంది. ఇది నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది. థర్డ్ పర్సన్ నుంచి అయితే రాదు. సో ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఆధార్ నెంబర్, పట్టా, పాస్బుక్, క్యాస్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ఫోటోస్. ఈ పథకం వల్ల రైతు ఎలాంటి లబ్ధి పొందుతాడు అనేది ఒకసారి చూస్తే,
ఈ పథకం ప్రతి రైతును ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తుంది. దీనివల్ల భూమి యొక్క సామర్థ్యత పెరుగుతుంది. భూమిలో ఉండేటటువంటి మంచి సూక్ష్మజీవులు ఎక్కువ దిగుబడి రావడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా దీంట్లో ఎలాంటి సింథటిక్ రసాయనాలు అయితే యూజ్ చేయరు. ఈ సింథటిక్ రసాయనాలు యూజ్ చేయకపోవడం వల్ల రైతుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. భూమికి మరియు పంటకి కావలసినటువంటి అన్ని పోషక విలువలు అందుతాయి. సహజ వ్యవసాయం మెరుగైన నేల జీవశాస్త్రం, అలాగే మెరుగైన వ్యవసాయ జీవ వైవిధ్యం, చాలా తక్కువ కార్బన్ మరియు నైట్రోజన్ ఎక్కువగా యూజ్ చేసుకొని ఖర్చు తగ్గించి, నష్టాలు తగ్గించి, దిగుబడి పెంచి, అంతర్ పంటల నుండి వచ్చే ఆదాయాల కారణంగా రైతులు నికర ఆదాయాలను పెంచడం, వ్యవసాయాన్ని ఆచరణీయంగా మరియు ఆకాంక్షాత్మకంగా మార్చడం సహజ వ్యవసాయం యొక్క లక్ష్యం. ఒకదానికొకటి సహాయపడే మరియు బాష్పీభవనం ద్వారా అవసరమైన నీటి నష్టాన్ని నివారించడానికి నేలను కప్పే విభిన్న పంటలతో పనిచేయడం ద్వారా సహజ వ్యవసాయం ఒక్కొక్క చుక్కకు పంట మొత్తాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఎంపిక చేసిన రైతులు ప్రకృతి సేద్యం చేసేందుకు వీలుగా ఎకరానికి 4,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. సో ఇది ఈ రోజు నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్ యొక్క పూర్తి డీటెయిల్స్. సో ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాలు మరియు ఉద్యోగ సమాచారం గురించి ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.